హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ M10 Vlogs. ఫ్రెండ్స్, మీరు మీ డేలో ఎక్కువ సమయం మీ మొబైల్తోనే గడుపుతారు, అవునా? అయితే మీకు తెలిసి కానీ మీకు తెలియకుండా కానీ మీరు మీ మొబైల్తో చేసే 7 మిస్టేక్స్ గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీకు తెలిసి కానీ తెలియకుండా కానీ మీరు మీ మొబైల్ యూజ్ చేయడంలో కానీ మీ మొబైల్తో చేసే కొన్ని మిస్టేక్స్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే యాంటీవైరస్ అనే సాఫ్ట్వేర్స్. యాంటీవైరస్ మొబైల్స్కి జనరల్గా అవసరం ఉండదు, ఎందుకంటే మనం యూజ్ చేసే యాప్స్ మోస్ట్ ఆఫ్ ద యాప్స్ అనేటివి ప్లేస్టోర్ నుంచే డౌన్లోడ్ చేస్తూ వాడతాం. సో మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి కనుక అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసినట్టయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. గూగుల్ ప్లేస్టోర్ చాలా సెక్యూరిటీ అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మీకు ఎలాంటి వైరస్ అనేది కానీ మీకు డిటెక్ట్ అయితే వెంటనే గూగుల్ ఆ యాప్స్ని ప్లేస్టోర్ నుంచి తొలగించేస్తుంది. సో మీకు యాంటీవైరస్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్ మిస్టేక్, యాంటీవైరస్ అనేది యూజ్ చేయకండి. సెకండ్ మిస్టేక్ వచ్చేసి క్లీనింగ్ యాప్స్. మీరు మీ మెమరీని కానీ మీ ఫోన్లో ఉన్న ర్యామ్ని కానీ క్లీన్ చేయడానికి డిఫరెంట్ క్లీనింగ్ అప్లికేషన్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మనకు ఆ క్లీనింగ్ అప్లికేషన్స్ లాంటివి అనవసరం, మనకు అవి అవసరం కూడా ఉండదు. సో మనం ఎప్పుడైతే మనం క్లీనింగ్ యాప్స్ అనేటివి యూజ్ చేస్తామో మనకు అవి అడిషనల్గా మన మెమొరీని కన్సంప్షన్ చేస్తాయి, మన ర్యామ్ని, మన ఫోన్లో ఉన్న ర్యామ్ని కూడా కన్సంప్షన్ చేస్తూ ఉంటాయి. సో మనకు క్లీనింగ్ యాప్స్ అనే వాటి అవసరం ఆల్మోస్ట్ ఉండదు. సో వాటి జోలికి మీరు వెళ్లకుండా ఉండడం చాలా అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి రూటింగ్ అనేది చాలామంది చేయాలని కోరుకుంటారు వాళ్ళ ఫోన్స్కి. ఎందుకంటే కొన్ని సమయాల్లో కస్టమ్ ఓఎస్లో ఇన్స్టాల్ చేయడానికి కానీ, ఇతర మొబైల్స్ హ్యాక్ చేయడానికి కానీ, వైఫైస్ హ్యాక్ చేయడానికి కానీ, ఇంటర్నల్ స్టోరేజ్ అంటే సిస్టమ్ డిఫాల్ట్ అప్లికేషన్స్ అనేటివి తీసేయడానికి మీరు రూట్ చేస్తూ ఉంటారు. బట్ ఫ్రెండ్స్, రూట్ మొబైల్ ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. రూట్ చేసినట్టయితే మొబైల్కి ఉన్న సెక్యూరిటీ బ్యారియర్ అనేది కంప్లీట్గా కూలిపోతుంది. సెక్యూరిటీ బ్యారియర్ ఎప్పుడైతే పోతుందో మీకు వైరస్ అటాక్స్ కానీ ఇతర మాల్వేర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో ఫ్రెండ్స్, రూటింగ్ జోలికి అస్సలు వెళ్ళకండి. నెక్స్ట్ వచ్చేసి మీరు డిఫరెంట్ యాప్స్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసినప్పుడు మీరు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ప్రతి ఒక్క పర్మిషన్ని మీరు అలో చేస్తూ ఉంటారు. అలో చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటో అప్లికేషన్ మీ దాంట్లో ఇన్స్టాల్ చేశారనుకుందాం. జొమాటోకి మీకు జనరల్గా ఏం అవసరం ఉంటుంది? అప్లికేషన్ పర్మిషన్స్ మహా అయితే మీకు లొకేషన్ సర్వీసెస్ ఎనేబుల్ చేసి ఉండాలి, మహా అయితే మైక్ పర్మిషన్ ఎనేబుల్ చేసి ఉండాలి, ఏమైనా వాయిస్ కమాండ్స్ ఇవ్వడానికి. బట్ అనవసరంగా మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అది కెమెరా యాక్సెస్ అడిగినా కూడా మీరు అలో అలా ప్రెస్ చేసి వెళ్ళినప్పుడు మీకు కెమెరా అప్లికేషన్ కూడా దానికి ఎనేబుల్ అయి ఉంటుంది. సో ఇలా మీరు ఏదైతే అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నారో వాటికి సంబంధించిన యాక్సెస్ మాత్రమే అలో చేయండి. ఇతర యాక్సెస్ని అలో చేసినప్పుడు మనము అనవసరంగా ఇబ్బందులకు గురవలసిన పరిస్థితి వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మీరు ఎట్టి పరిస్థితిలో అన్నోన్ రిసోర్సెస్ అనే ఆప్షన్ ఆఫ్లో పెట్టండి. ఎందుకంటే మీకు తెలియకుండా ఎవరైనా మీ మొబైల్ని యాక్సెస్ చేసినప్పుడు వేరే యాప్స్ ఇన్స్టాల్ చేయకుండా మీ సెక్యూరిటీకి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అన్నోన్ రిసోర్సెస్ ఆన్లో పెడతారో మీకు వేరే పర్సన్స్ వచ్చేసి మీ మొబైల్లో వేరే యాప్స్ ఇన్స్టాల్ చేసి మీ మొబైల్ని స్పై చేసి మానిటర్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో సెక్యూరిటీ పరంగా చూసుకుంటే డెఫినెట్గా మీ అన్నోన్ సోర్సెస్ అనేది ఆఫ్లో పెట్టేయండి. వచ్చేసి మీరు డిఫరెంట్ లాంచర్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ బ్యాటరీ సేవింగ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, వీటి వల్ల మీకు వచ్చే లాభం ఏముండదు. ఆ లాంచర్స్ అనవసరంగా మీ మొబైల్లో ఎక్కువ మెమరీ కన్సంప్షన్ చేస్తూ అన్నెసెసరీ యానిమేషన్స్ క్రియేట్ చేస్తూ మీ మొబైల్ స్లో అవ్వడానికి లేదా హ్యాంగ్ అవ్వడానికి ముఖ్యంగా కారణమవుతుంది. సో మీరు బ్యాటరీ సేవింగ్ కూడా, ఇప్పుడు సపోజ్ మీరు కొన్ని ఫాస్ట్ ఛార్జర్ బ్యాటరీ అప్లికేషన్స్ లాంటివి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మీ మొబైల్ అసలు కంపాటబిలిటీ ఎంతవరకు ఉందో చూసుకోండి. మీ మొబైల్ కంపాటబిలిటీ ఎలా ఉందో చూసుకున్న తర్వాత ఆ కంపాటబిలిటీని బట్టి మీకు అవసరమైన అప్లికేషన్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయండి. సో ఇలాంటి లాంచర్స్ కానీ బ్యాటరీ సేవింగ్ టిప్స్ అప్లికేషన్స్ కానీ వీటి జోలికి కూడా మీరు వెళ్లకుండా ఉండడం మంచిది. ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మీరు ప్రతిసారి మొబైల్ మీ చేతిలో ఉన్నప్పుడు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, వేరే పనులు చేస్తూ ఉన్నప్పుడు కానీ జనరల్గా మీరు రీసెంట్ యాప్స్ అనేటివి క్లోజ్ చేస్తూ ఉంటారు. మీరు రీసెంట్ యాప్స్ క్లోజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే
దాని బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంతా కిల్ అయిపోతూ ఉంటుంది. మీరు రీసెంట్ యాప్స్ మీ లిమిటెడ్లో పెట్టుకోండి. కావాల్సి వస్తే మీరు డెవలపర్ ఆప్షన్స్కి వెళ్ళి లిమిటెడ్లో 2-3 అప్లికేషన్స్ పెట్టుకోండి. కానీ మీరు ప్రతిసారి మీ రీసెంట్ యాప్స్ అనేటివి క్లోజ్ చేస్తూ ఓపెన్ చేయడం వల్ల క్లోజ్ చేసినప్పుడు అది ర్యామ్ మెమరీ నుంచి కంప్లీట్గా వెళ్ళిపోతుంది. మీరు మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది ప్రాసెసర్ పైన మరింత లోడ్ వేసి మీ బ్యాటరీని మీ మెమరీని కన్సంప్షన్ చేస్తూ ఉంటాయి. ప్లే స్టోర్ నుంచి తప్ప ఇంకా వేరే ఏ అదర్ సోర్సెస్ నుంచి మీరు ఎలాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయకండి. ఒకవేళ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తే కనుక మీరు ఆ వెబ్సైట్ గురించి కంప్లీట్గా అనలైజ్ చేయండి. ఏదైనా ఫోరంలో వెబ్సైట్ గురించి తెలిస్తే చదవండి. చదివిన తర్వాత మాత్రమే మీకు కావాల్సిన అప్లికేషన్ అవసరం అనుకుంటే మాత్రమే ఇన్స్టాల్ చేయండి. తప్పితే అన్నోన్ సోర్సెస్ నుంచి మాత్రం అప్లికేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండడం మంచిది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోండి, వాడండి. ఇది చాలా ప్రొటెక్టెడ్గా ఉంటుంది. దీనివల్ల మనకి ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా కలవు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సీ యూ. గుడ్ బై.